నంద్యాల జిల్లాలో జొన్నవరుల పునరుద్ధరణ లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం సాంబవరం గ్రామంలో అద్భుత ఫలితాలను ఇస్తోంది. దశాబ్దాలుగా పూడికతో నిండిపోయిన పునరాతన తూర్పు వంక కాలువను సుమారు 2.94 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పునరుద్ధరిస్తున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన ఈ పనుల వల్ల స్థానిక కూలీలకు ఆర్థిక భరోసా కలగడమే కాకుండా రాబోయే వర్షాకాలంలో భూగర్భ జలాలు పెరిగి రైతులకు సాగునీటి కష్టాలు తీరనున్నాయి. ప్రభుత్వ చొరవపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు డేవిడ్ క్రిస్టఫర్ బాబు, సాంబవరం గ్రామము, గోస్పాడ్ మండలము, నంద్యాల జిల్లా. మేము ఉపాధి పని కింద తూర్పు వంక, మేము పనిచేసే కాలువ పేరు తూర్పు వంక అంటారు. ఇది దాదాపున గాజులపల్లె నుంచి వస్తుంది. ఇది తిరిగి ఇట్లా వెళ్ళి టెక్కి మీదుగా కానాల చెరువుకు వెళ్తాయి. ఈ వంక నీరు వర్షం వచ్చినప్పుడు పక్క చేలలో ఇవతల చుట్టూ ఉన్న చేలలో నీళ్లు కూడా ఈ వంకలేకే వచ్చి కానా చెరువు చేరుతాయి. ఈ పనులు మేము చేయటం వలన మాకు ఉపాధికి జరుగుతుంది. రెండవది, వంక నీరు ఎక్కడ ఇబ్బంది లేకుండా పొలాలకు కూడా ఎక్కి పారకుండా మేము ఈ గట్లు వేస్తున్నాం కాబట్టి మంచిగా పని జరుగుతుంది. నా పేరు డేవిడ్ క్రిస్టఫర్ బాబు, సాంబవరం గ్రామం.